ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడిదారులకు ఒక డార్లింగ్ స్టేట్. ప్రతి సంవత్సరం దావోస్ లో జరిగే సమ్మిట్ లో కావచ్చు, వైజాగ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్ చేసే ఇన్వెస్టర్ల సమ్మిట్ లో కావచ్చు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజ కంపెనీల వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొనేవాళ్లు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవాళ్లు. ఇదే పంద 2019 వరకు కొనసాగింది. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వ్యాపార వర్గాలని భయభ్రాంతులకు గురయ్యేలా తీసుకున్న నిర్ణయాలు పవర్ సెక్టార్ లో పీపీఏల రద్దు చేయడంతో మొదలుపెట్టాడు. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం మీద ఒక మచ్చ ఏర్పడింది. అప్పటి వరకు అమరావతి నిర్మాణంలో భాగంగా ఉన్న సింగపూర్ కన్సారియం ని బయటికి పంపేయడం, అసలు అమరావతి అనే దానినే చంపేయడానికి పూనుకోవడం, ఆర్థిక సేవల రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలను తరిమేయడం లాంటివి చూసి అంతర్జాతీయ వ్యాపార వర్గాలు, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ బ్లాక్ లిస్ట్ లో పడేశారు. ఒకరో ఇద్దరో అప్పటి వరకు ఉన్న గుడ్ విల్ మీద పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా వీళ్ళ అవినీతి ఆకాంక్షలకు భయపడి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని కూడా వదిలేసి పక్క రాష్ట్రాలకు పారిపోయారు. కియా లాంటి దిగ్గజ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ టాప్ మేనేజ్మెంట్ ని అక్కడి లోకల్ వైసీపీ ఎంపీ బెదిరించిన న్యూస్ ఇంటర్నేషనల్ స్థాయిలో చర్చ నడిచింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ రెడ్డి అవినీతి మీద అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగడం, న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసులు పడటం లాంటివి చూసి ఇటువైపు చూడాలి అనే ఆలోచన కూడా వ్యాపార వర్గాలు మానేశాయి. గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రతి సంవత్సరం దావోస్ వెళ్లి మేము ఒకళ్ళు ఉన్నాం అని చెప్పే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి. అదేమంటే అక్కడ చలి ఎక్కువ, వాతావరణం గిట్టదు లాంటి కుంటి సాకులు చెప్పేవాళ్లు. దావోస్ లో WEF సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ తరపున చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు గ్రీన్ ఎనర్జీ, IT టెక్నాలజీ, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్టీల్ లాంటి రంగాల్లో ప్రపంచంలోనే టాప్ కంపెనీల మేనేజ్మెంట్ ని కలిశారు. స్టేట్ లో మారిన పరిస్థితుల్ని వివరిస్తూ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేశారు. మనకంటే జూన్ 4న రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిందని తెలుసు. వాళ్ళకి ఈ వారంలో తెలిసి ఉంటుంది. వాళ్ళు వస్తారు, పెట్టుబడులు వస్తాయి. అయినా వైజాగ్ లో పెట్టుబడుల వరద, 14 లక్షల కోట్ల MOUలు అని ఐపాక్ టీమ్ కి కోట్లు సూట్లు వేసి సాక్షిలో గోల చేసి వాళ్ళ జబ్బలు వాళ్లే చర్చుకున్న వెధవలకి ఇవన్నీ అర్థం కాదు. బురద చల్లడం వాళ్లకో సరదా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం చూడలేని సైకోయిజం. దండుపాళ్యం ముఠ ఏడుస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.